వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా పోడూరు మండలం ఎన్కేపల్లి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారును తనిఖీ చేస్తూ ఉండగా కేజీ గంజాయిని పోలీసులు గుర్తించారు. కారులో 3 వ్యక్తులు ఉండగా ఒక వ్యక్తి పరారైనట్లుగా తెలిపారు. అయితే మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి కేజీ గంజాయి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి తీసుకొచ్చిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి పరిగి పూడూరు ప్రాంతాల్లో అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు సలీం, అజీజ్, రాహుల్ గా గుర్తించినట్లు వివరించారు. ఒక కారులో 3 వ్యక్తులు గంజాయి సప్లై చేస్తుందని చెప్పేసి నమ్మదగిన సమాచారం మేరకు మినమూలు ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ వెంకపల్లి దగ్గర ఒక వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక కారుని ఆపి అందులో ఉన్న 3 పర్సన్స్ ఉంటే ఒకతను పారిపోయాడు, 2 దొరికారు. వాళ్ళ దగ్గర కారులో చెక్ చేయగా 1 కేజీ పైన గంజాయి వాళ్ళ దగ్గర దొరికింది. ఆ గంజాయి, కారు, వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం అనేది. వీళ్ళు బీదర్ నుండి, కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని రిమాండ్ తరలిస్తారు. ఒక కారు పల్నాడు జిల్లా మాచర్ల